బాగా బీచ్. బాగా బీచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి. అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో గోవాలో ఉన్న బాగా బీచ్ ని చూద్దాము. ఇది గోవాలో ఉన్న ఫేమస్ బీచ్. ఇది వెళ్ళే దారి, షాప్స్ ఉన్నాయి చూడండి, పాత బిల్డింగ్ ఇది. ఇక్కడ చర్చ్. ఇది థండర్ వరల్డ్. లోపలికి ఎంట్రీకి టికెట్ ఉంటుంది. టైం లేదని మేము వెళ్ళలేదు. చాలా చల్లగా ఉంటుంది. కరెంట్ ఇట్లా ఈ ఫొటోస్ లో ఎట్లుందో అట్లా ఉంటుందంట. లోపల ఫ్లయింగ్ హెయిర్, మన హెయిర్ ఫ్లై అవుతుందంట. ఇట్లా థండర్ స్నో. బాగా బీచ్ కి వెళ్ళే దారిలో ఉంది, వెళ్ళలేదు మేము. బీచ్ లో దిగిన ఫొటోస్. బీచ్ కి వెళ్ళే దారిలో ఇవన్నీ పెట్టారు అమ్మడానికి. ఇక్కడ కొబ్బరి బొండాలు బాగా వస్తాయి. సముద్రం కాబట్టి హ్యూమిడిటీ ఉంటుంది కదా, అప్పుడు బాగా తాగుతారు అనేసి గవ్వలతో ఎంత బాగున్నాయి కదా శంకులు. లోపలికి వెళ్తున్నాము. లోపల 1 కిలోమీటర్ వరకు నడవాలి. ఇక్కడ గాజు, పింగాణి, సీసమి బాగా అమ్ముతున్నారు. ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరిగాయంట. గోవాలో మూవీ షూటింగ్స్ చాలా చోట్ల చాలా జరిగాయంట. చిన్న బీచ్ ఇది. ఇంకో బీచ్ కి వెళ్తున్నాము. బాగా బీచ్ కి వెళ్ళే దారిలో చిన్న బీచ్ ఉందనేసి చూసి వెళ్ళాము. ఆ బీచ్ లో దిగరంట ఎవరు, ఓన్లీ చూడ్డానికి. ఇల్లు చూడండి, చాలా బాగుంది కదా. ప్లే గ్రౌండ్ లాగా ఉంది. చెట్లు, గ్రీనరీ. అక్కడ జైన్ టెంపుల్ ఒకటి ఉంది. క్లైమేట్ ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. ఇది ఈవినింగ్ టైమ్. బాగా బీచ్ కి వెళ్ళాము. ఇక్కడ స్వీట్ కార్న్స్ కాలుస్తున్నారు.
ఇక్కడ కూడా షాపింగ్ కి చాలా ఉన్నాయి, ఫ్రూట్స్ ఇవన్నీ. ఇది పార్కింగ్ ఏరియా. నేను స్వీట్ కార్న్ కొనుక్కొని తింటున్నాను. నేను బోట్స్ ఉన్నాయి చూడండి. బాగా బీచ్ అని ఇక్కడ రాసింది చూడండి. పబ్లిక్ ఫుల్ ఉన్నారు కదా. ఇది పెద్ద బీచ్ కదా, పెద్ద బీచ్ లో పబ్లిక్ ఉంటారు, చిన్న బీచ్ లో అస్సలు ఉండరు. వెళ్తున్నారు చూడండి. ఈవినింగ్ టైమ్, అందుకే క్లైమేట్ ఎలా ఉందో చూడండి. సూర్యుడు అస్తమిస్తున్న టైము. కోకోనట్ ట్రీ, బేసిక్ సైడ్ కోకోనట్ ట్రీ, అటు బోట్, ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఆవులు తిరుగుతున్నాయి. కూర్చున్నాం మేము కూడా. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేస్తున్నాము. డిన్నర్ లోకి ఒక మసాలా కర్రీ, పుల్కా, పాపడ్, సూప్, సలాడ్,